హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి ఒక బ్రహ్మాండమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మంగు మచ్చలకి రామబాణంలా పనిచేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా మంది ప్రయత్నించి 100% రిజల్ట్ వచ్చినటువంటి రెమెడీ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా చాలా అంటే చాలా క్లియర్గా తొలగిపోతుంది. ఇందుకోసం ముందుగా కావాల్సింది వచ్చేసి జాజికాయ అండి. అదేనండి మనం బిర్యానీలోకి ఉపయోగిస్తూ ఉంటాం కదండి. జాజికాయ మంగు మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మన వంటగదిలో దొరికేటువంటి ఈ జాజికాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇందుకోసం ముందుగా జాజికాయ తీసుకోవాలండి. ఒక్క జాజికాయ అయితే సరిపోతుందండి. జాజికాయ వల్ల పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్గా తొలగిపోతాయండి. జాజికాయ చర్మంపై ఉన్నటువంటి మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే చర్మం యొక్క రంగును కూడా మెరుగుపరుస్తుంది. మృదువుగా చేయడం వంటి ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రపరిచి చికాకును తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలాగా చేస్తాయి. ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు. కాకపోతే మన హోమ్ రెమెడీస్లో ఏంటంటే ఈ విధంగా న్యాచురల్గా రోట్లో రుబ్బుకుంటేనే ఇంకా బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుందని నేను అనుకుంటానండి. చూస్తున్నారు కదండి, కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి. ఇక ఇందులోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె వల్ల కూడా మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం కొబ్బరి నూనె అయితే సరిపోతుందండి. కొబ్బరి నూనెకు బదులుగా మీరు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం ఆయిల్ లేదంటే ఆలివ్ ఆయిల్ని కూడా ఉపయోగించవచ్చు. నో ప్రాబ్లం అండి. ఈ మూడింటిలో మీకు ఏది అందుబాటుగా ఉంటే ఆయిల్ని తీసుకోండి. కొబ్బరి నూనె కానీ, బాదం నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ. చూస్తున్నారు కదండి, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. జాజికాయ కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి. మరి మెత్తని పౌడర్ లాగా ఉండని అవసరం లేదు. ఎలాగో ఆయిల్లో నానుతుంది కాబట్టి. ఇక ఇందులోనే కొద్దిగంత అలోవెరా జెల్ తీసుకోవాలండి. ఇది మనం స్టోర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే ఒక్కరోజుకి కాదు, కొద్ది రోజుల పాటు మనకు మంగు మచ్చలన్నీ కూడా క్లియర్గా తొలగిపోయేంత వరకు స్టోర్ చేసుకోవడానికి తయారు చేసుకుంటున్నాం కాబట్టి బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ తీసుకోవాలండి. మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. నో ప్రాబ్లం. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవాలంటే అది పెద్ద పనిలాగా ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఎలాగో స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఎలాగో నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదండి, 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ కూడా తీసుకోండి. అలోవెరా జెల్లో గ్రీన్ కలర్గా ఉన్న అలోవెరా జెల్లే తీసుకోవాలి, లేదంటే వైట్ అలోవెరా జెల్ తీసుకోవాలా అంటున్నారు. నో ప్రాబ్లం అండి. జస్ట్ కలర్ వేరియేషన్ ఉంటుంది అంతే తప్ప అలోవెరా జెల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. గ్రీన్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మీరు మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. మీరు స్టోర్ చేసుకునే పాటైతే ఈ విధంగా బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్లే తీసుకోవాలండి. చూస్తున్నారు కదండి, అంత బాగా మిక్స్ చేయేలాగా మిక్స్ చేసేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, పైసా ఖర్చు లేకుండా. ఇంట్లోనే మంచి మంచి హోమ్ రెమెడీస్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇక లిడ్ని క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. ఇమీడియట్గా యూజ్ చేయొద్దండి, ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇక వేరొక బౌల్ తీసుకొని కొద్దిగంత బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. సో 1 స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి కాస్త బరగ్గా ఉండాలండి, మరీ మెత్తగా ఉండొద్దు. లైట్గా బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇక ఒక రోల్ తీసుకోవాలండి, లేదా మిక్సీ జార్ అయినా తీసుకోండి. కొద్దిగంత అల్లం తీసుకోండి. వీడియోలో చూస్తున్నంత వరకు అల్లం అయితే సరిపోతుందండి, లేదా కొద్దిగా తక్కువ తీసుకున్నా సరిపోతుంది. మంగు విపరీతంగా ఉంది ఎక్కువగా అన్నట్లయితే ఈ మాత్రం అల్లం తీసుకోండి. లైట్గా ఉందనుకుంటే ఇందులో సగం అంత అల్లం తీసుకున్నా కూడా సరిపోతుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా దంపేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయొద్దండి. అల్లం నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. అల్లం వల్ల కూడా మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మంగు మచ్చలను తొలగించడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేస్తున్నారండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఇస్తున్న సపోర్ట్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా దంపేసుకోండి. ఇక చేతితోటి
గట్టిగా పిండేసామంటే రసం వస్తుంది. లేదంటే టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ వడగట్టుకునేటువంటి గంటలో పెట్టి కూడా ఒత్తేసేయండి, రసం వస్తుంది. లేదనంటే ఒక క్లాత్లో పెట్టి పిండేసినా కూడా రసం వస్తుంది. గుర్తుంచుకోండి, అల్లం రుబ్బేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. అల్లం నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనకు 100% ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నేను చాలా రెమెడీస్ చూపించానండి మంగు మచ్చలకి. చాలా అంటే చాలా మందికి వర్క్ అయ్యాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మంగు మచ్చలు తొలగిపోవడానికి. సో ఈ వీడియో కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. 1, 2 రెమెడీస్ కాదండి, మంగు మచ్చలు పోవడానికి వందల రకాల రెమెడీస్ ఉన్నాయండి. 1 by 1గా చూపిస్తాం. అలాగే స్కిన్ గ్లోగా అవ్వడానికి, హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి, పులిపుర్లను తొలగించుకోవడానికి ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్. కిచెన్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉంటాయి. సో ఇక ఇందులోనే కొద్దిగంత గ్లిజరిన్ తీసుకోవాలండి. గ్లిజరిన్ వల్ల మన చర్మానికి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. 1, 2 చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. 1 స్పూన్ వరకు గ్లిజరిన్ తీసుకోండి. లేదు మాకు గ్లిజరిన్ అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే కొద్దిగంత విటమిన్ ఈ ప్లస్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. 1 విటమిన్ ఈ క్యాప్సూల్, కొద్దిగంత కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండి. సగం చెంచా కొబ్బరి నూనె, 1 విటమిన్ ఈ యాడ్ చేసుకోండి. లేదంటే ఈ విధంగా గ్లిజరిన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. గ్లిజరిన్ వల్ల మన చర్మానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ని వైట్గా చేస్తుంది, అలాగే పింపుల్స్ని తొలగిపోయేలాగా చేస్తుంది. పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చలను తొలగించడానికి, ఇన్స్టెంట్గా మన స్కిన్ని గ్లో చేయడానికి, అలాగే పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మన చర్మానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ముందుగా ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ముఖం పైన డస్ట్ లాంటిది ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని, ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో అక్కడ మాత్రం ఈ విధంగా అప్లై చేసేయండి. ఫేస్ మొత్తం అప్లై చేయనవసరం లేదండి. ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో, అంటే నుదుటి పైన కొంతమందికి గడ్డం దగ్గర, అలాగే పై పెదవి పైన ఒక లైన్ లాగా, ముక్కు పైన ఎడమ పక్క బుగ్గకు, కుడి పక్క బుగ్గకు, ఇలాగ ఎక్కడైతే మంగ అనేది ఉంటుందో అక్కడ అప్లై చేసేయండి. 15 నిమిషాలు అలాగే వదిలేసేయండి. ఇమీడియట్గా వాష్ చేయొద్దండి. 15 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫింగర్ తోటి సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా స్క్రబ్ చేసేయండి. స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. పిగ్మెంటేషన్ ఇమ్మీడియట్గా తొలగిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇక ఆయిల్ ఏ టైంలో అప్లై చేయాలనేది కూడా క్లియర్గా చెప్తా చూడండి. 15 నిమిషాల తర్వాత, లేదంటే 20 నిమిషాల తర్వాత శుభ్రంగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ అస్సలు యూజ్ చేయొద్దండి, నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సో వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేయండి సరిపోతుంది. డైలీ అప్లై చేయొచ్చా అంటే లేదండి, వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోండి. ఇక పొడి క్లాత్ తోటి తడి ఏమీ లేకుండా తుడిచేసేయండి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చండి, ఓన్లీ మంగున్న చోట మాత్రమే కాదండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక నైట్ అంతా అలాగే వదిలేసి మరుసటి రోజు నుంచి యూజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఫేస్ మొత్తం ఈ విధంగా అప్లై చేసేయండి. నైట్ అంతా అలాగే వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లైట్గా చిమచిమ అన్నట్లు ఉంటుందండి. మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దండి. మనకు వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. లైట్గా చిమచిమ అంటుందంటే ఇది పని చేయడం, అంటే ఈ రెమెడీ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. చూస్తున్నారు కదండి, ఇక ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత ఇక పడుకునేసేయచ్చు. అందుకే నేను ఈ ప్యాక్ని, ఈ ఆయిల్ని నైటే అప్లై చేసుకోండి అని చెప్తున్నా. ఆయిల్ మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ మాత్రం వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసేయండి. ఫేస్లో వచ్చేటువంటి గ్లోని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. రోజుకు ముఖం పైన ఉన్నటువంటి మంగు తొలగిపోవడాన్ని అబ్జర్వ్ చేస్తారండి. సో మీకు ఈ రెమెడీ వర్క్ అయిన తర్వాత కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరికొంతమందికి యూజ్ అవుతుంది కదండి. ఇంకా మన ఛానల్లో చాలా రెమెడీస్ ఉన్నాయండి మంగు మచ్చలను తొలగించుకోవడానికి. చాలా మందికి వర్క్ అయినటువంటి రెమెడీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి, అన్నీ కూడా యూస్ఫుల్ అయ్యేవి. అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి ప్యాక్. ఇక వారానికి 2-3 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? చాలామంది కంటిన్యూగా చూడండి, స్కిప్ చేస్తూ చూస్తారు. సో అందుకే మళ్ళీ చెప్తున్నాం. మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ కంటైనర్లో కానీ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ నైట్ అప్లై చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.